ప్రపంచంలో ఈ పేరు పరిచయం లేని వారుండరు. దక్షిణ కొరియాలోని అతిపెద్ద కంపెనీ ఎలక్ట్రానిక్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ 25 ఏళ్లుగా మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీన్ని అధిగమించడం అసాధ్యమనుకున్నారంతా. కానీ దాన్ని సవాల్గా తీసుకున్న ఒక కంపెనీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. 2 దశాబ్దాల క్రితం అప్పుల ఉబిలో కూరుకుపోయిన ఆ కంపెనీ ఏఐ బూమ్ని అందిపుచ్చుకొని శాంసంగ్ ఆధిపత్యానికి చెక్ పెట్టింది. అదే దక్షిణ కొరియాకు చెందిన మెమొరీ చిప్స్ తయారీ సంస్థ ఎస్కే హైనిక్స్. తాజాగా ట్రేడింగ్ సెషన్లో ఎస్కే హైనిక్స్ షేర్ విలువ దాదాపు 5.7% పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ $1.35 ట్రిలియన్ చేరింది. అదే సమయంలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ విలువ 2081.3 ట్రిలియన్ వాల్గా ఉంది. ఈ శతాబ్దం ఆరంభం నుంచి దక్షిణ కొరియాలో అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా శాంసంగ్ కొనసాగుతోంది. దాన్ని ఎస్కే హైనిక్స్ తాజాగా అధిగమించింది. అయితే తమ ప్రీపర్డ్ షేర్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటే కంపెనీ మొత్తం మార్కెట్ విలువ దాదాపు 2,252 ట్రిలియన్ వాన్లుగా ఉంటుందని శాంసంగ్ పేర్కొంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్లో కీలకమైన హై బ్యాండ్విడ్త్ మెమొరీ చిప్స్కి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇది ఎస్కే హైనిక్స్ రాణించడానికి కారణమని చెప్పొచ్చు. ఎన్విడియా, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలకు మెమొరీ చిప్స్ని ఎస్కే హైనిక్స్ సరఫరా చేస్తుంటుంది. 2025లో అంతర్జాతీయంగా హెచ్బిఎం మార్కెట్లో ఈ కంపెనీ మార్కెట్ వాటా 61%గా ఉంది. ఈ రంగంలో శాంసంగ్కి 17%, మైక్రాన్కి 21% వాటా ఉంది. అయితే పతనం అంచున ఉన్న హైనిక్స్ ఇవాళ ఇంతటి స్థాయికి ఎదిగిందని చెప్పాలి. 1983లో హ్యుందాయ్ గ్రూప్ హైనిక్స్ని నెలకొల్పగా 2002-3 మధ్య ఈ కంపెనీ తీవ్ర అప్పుల ఉబిలో కూరుకుపోయింది. భారీ విస్తరణ ప్రణాళికలు, అదే సమయంలో డిఆర్ఏఎం ధరలు భారీగా కుంగిపోవడంతో కంపెనీ పరిస్థితి దిగజారింది. దీంతో అమెరికాకు చెందిన ప్రత్యర్థి కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ దీన్ని విక్రయించేందుకు ఒప్పందం కూడా కుదిరింది. అయితే చివరి నిమిషంలో ఆ డీల్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత కంపెనీ కొన్నాళ్ల పాటు క్రెడిటర్ల చేతికి వెళ్ళింది. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా 2003లో హ్యుందాయ్ గ్రూప్ యాజమాన్య బాధ్యతల నుంచి వైదొలిగింది. ఓ విధంగా చెప్పాలంటే వదిలించుకుంది. ఆ తర్వాత ఎస్కే గ్రూప్ దీన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే కంపెనీ ఏఐ బూమ్ కారణంగా ఫినిక్స్ పక్షిలా ఈ స్థాయికి చేరడం గొప్ప విషయమని చెప్పుకోవాలి.